पार्लिमानी इंतखाबात में बीजेपी और बीआरएस के इत्तेहाद से मुतालिक क़यास आराइयों पर बीजेपी के कौमी जनरल सेक्रेटरी व करीमनगर एमपी बंडी संजय ने सनसनीखेज तबसरा किया। तांडूर में मरकजी वजीर BL वर्मा के साथ विजय संकल्प यात्रा का आगाज़ करने के बाद बंडी संजय ने खिताब किया। इस मौके पर बंडी संजय ने कहा कि अगर कोई ये कहे कि बीजेपी बीआरएस पार्टी के साथ इत्तेहाद करेगी तो बीजेपी के कारकुन उन्हें पहले अपनी चप्पल से मारें। వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా? కేసీఆర్ అన్ని గివెల్ లుచ్చ రాజకీయాలు. ఢిల్లీ పోతున్నాడా? ఢిల్లీ ఏం పోతాడు? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది, ఢిల్లీ పోతుండు. అయితే స్కాచ్ కోసము అయితే కాలు నొప్పి మన కాలు తిరిగింది కదా, కొడుకు కొట్టినట్టున్నాడు బాగా. ఈ కాలు నొప్పి కోసము స్కాచ్ కోసము అంతే కదా, ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే. మీకు అర్థమవుతలేదు కేసీఆర్, ఇంకా కొంపలు ముంచుడే. మునిగినుగా మునిగిన నావల మనం ఎక్కుతామా అన్న చెప్పాను, ఎక్కుతామా? ఢిల్లీ వాడు కేసీఆర్ వీకిండా, ఆడేం బిక్తాడు, ఈడేం పోర్చిండు, ఆడేం పోర్చాడు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, అట్టు పాకిస్తాన్ పోమని చెప్పు, అర్థనాడా? అటే వీక్మని చెప్పాను, అటే వీక్మని చెప్పు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, బీజేపీ నాకు చర్చలు, ఈయనకి అపాయింట్మెంట్ ఎవడియాలాడా? ఎవడియాలి అపాయింట్మెంట్? నువ్వు సీఎం అప్పుడే తీసి కొడితే వాళ్ళకి నువ్వు రాసిరావు. నువ్వు వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెట్టే మా కుంభ మూసేవి. ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా రాక్ష దయ్యాలక పట్టిరో వీళ్ళతో వాళ్ళని. మళ్ళీ పొత్తు ఎంత ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దాం అనుకున్నారు. ఢిల్లీలో కలిసాక ఏం చేసినట్ట, ఒక్కొక్క మంత్రి పిలిచిండు, నాకు వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తాను, ఎప్పుడే చెవుడే చెప్పిండే నాకు, కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాడా, ఫ్యాక్ట్ ఇది. చేరుతాను రాగానే మళ్ళీ చేసింది తెలుసా, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి, అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా, ఈయన నువ్వు అడిగినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకున్నసరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగేత్రి ఊపినట్టు ఊపుతారు. కేసీఆర్ ఊపంటే ఊపుతారు, వాంగుతారు, పంటారు, లేవమంటారు లేస్తారు. వీళ్ళు బయటకు అన్న బీఆర్ఎస్తో పొత్తాడు, బీజేపీతో పొత్తాడు. ఎవరికి పొత్తు పెట్టుకున్నావా? మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారా? గా పార్టీతో ఫాల్ట్ గింత పార్టీ, అది గింత పార్టీ, మరి ఇంత పార్టీ. గా పార్టీతో పొత్తు మనమెందుకు పెట్టుకుంటామే? అంత ప్రచారమే, తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి. ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు.